నమస్తే. భువనగిరి నియోజకవర్గం జలాల్పూర్ గ్రామంలో ఉన్న ఈరోజు మార్నింగ్ నుంచి ఈ భువనగిరి చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీ పరిలో తిరుగుతూ ఉన్నా. సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. నామినేషన్ వేసారు. అన్ని పార్టీ సంబంధించిన నాయకులు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ చాలా కీలకమైనవి. గ్రామాల డెవలప్మెంట్ కోసం ఈ సర్పంచులు పనిచేసే అవకాశం ఉంటుంది. 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన, 2 ఏళ్ల రేవంత్ పరిపాలన పైన బలంగా చర్చ జరుగుతూ ఉంది. 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేయలే కాబట్టి ఆయనకు అధికారాన్ని దూరం చేసినాం. 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి ఏం చేసిండు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏం చేసిండు, ఈ చర్చ బలంగా జరుగుతుంది. దానికి తోడు ఈ గ్రామీణ ప్రాంతాల్లో కొంత పైసా ప్రభావితం కూడా చూసే అవకాశం ఉంటుంది. దానికి తోడు డెవలప్మెంట్ మీద కూడా ప్రజలు ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజెంట్ మనం జలాల్పూర్ చౌరస్తా ప్రాంతంలో కొద్దిసేపటి క్రితమే మెహర్నార్ గ్రామంలో కొంతమంది ఒపీనియన్ తీసుకునే ప్రయత్నిద్దాం. మనతో పాటు కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్తే. నమస్తే అన్నయ్య. మీరు ఏం చేస్తుంటారు? మీరు పోచంపల్లిలో మెజార్టీ పద్మశాలి ఓటర్లు ఉంటారు. 10 ఏళ్ళలో పద్మశాలిల బతుకులు ఎట్లుంటుండే? ఈ 2 ఏళ్ల కాలంలో ఏమన్నా పద్మశాలిల చేనేత కార్మికుల బతుకులు ఏమైనా మారినాయా? చేనేత బ్రతుకులు అంటే తాత్కాలికంగా ఇప్పుడున్న 2 ఏళ్ల పీరియడ్కు అప్పుడున్న 10 ఏళ్ల పీరియడ్కు గెస్ చేసుకుంటే మాత్రం ఇప్పుడు పరిపాలనలో భాగంగా ఈయన ఇప్పుడిప్పుడు చేసే నమ్మకం వస్తుంది. ఎవరు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పద్మశాలులు ఈ మండల వ్యవస్థలోనే అధికంగా ఉన్నారు. ముఖ్యంగా భూదాన్ పోచంపల్లిలో ఇన్సుమిన్సుగా మేము జియో ట్యాగ్ నెంబర్లు వేసినవి మినిమంగా 2000 పైన ఉన్నాయి. దాంట్లో భాగంగా చేనేతకు చేయూత అనే ఒక పథకం పెట్టిర్రు, చేనేత భరోసా అనే పథకం పెట్టిర్రు, థ్రిఫ్ట్ ఫండ్ అనే పథకం పెట్టిర్రు. ఈ కార్యక్రమాలు ఇప్పుడు రూపకల్పనలో భాగంగా ఇప్పుడు మూవ్ అవుతున్నాయి. ఆ కార్యక్రమాలు కూడా ఇంకా చేస్తాడనే నమ్మకం మాకున్నది. మొన్న ఎందుకు ధర్నాలు చేసినట్టు, అందరూ రోడ్లపైకి వచ్చినట్టు? ధర్నాలో భాగంగా ముఖ్యంగా మనకు చేనేత రుణమాఫీ అని ₹1,00,000 ప్రకటించాడు. అయితే మా చేనేతకు సంబంధించిన అంశం మీద 2 లక్షలు మాఫీ చేయాలని ఫైట్ చేసినాం. అయితే ముఖ్యమంత్రి గారు ఆ అధికారులు ఏం చేశారంటే శైలజారామన్ అయ్యరు కమిషనర్, ఆమె ఏమన్నదంటే ఈ ₹1,00,000 మాఫీ చేసిన తర్వాత 2 లక్షల గురించి చర్చ చేస్తాం, ముఖ్యమంత్రి గారికి మాఫీ చేసుకోరని ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఆఫీసుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన చేనేత మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రుణమాఫీ ప్రకటన ఓపెన్గా చెప్పేసిండు. రుణమాఫీ మేము 1 year క్రితం హామీ ఇచ్చింది వాస్తవం. ఇప్పుడు రుణమాఫీ చేస్తున్నాము. ఖచ్చితంగా రోజులలో బ్యాంకు వాళ్ళతో సమావేశమై ఆ రుణమాఫీ చేస్తామని ఒక ప్రకటన ద్వారా చేయడం జరిగింది. మేము చాలా సంతోషించాము. ఇప్పుడు జలాల్పూరేనా మీది? ఇక్కడనే విలేజ్. ఓకే. ఓటు ఎక్కడ ఉంది? ఇక్కడ జలాల్పూర్లో. జలాల్పూర్నే. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, ఏ పార్టీలు పోటీలో ఉన్నాయి? ముఖ్యంగా ఇక్కడ పార్టీల కంటే వ్యక్తుల ముఖ్యంగా చూస్తున్నాం. పార్టీ అంటే జలాల్పురానికి ఎస్సీ వచ్చింది. ఎస్సీ అని అంటే టోటల్గా వాళ్ళ కమిట్మెంట్తో వాళ్ళు క్యాస్ట్ వాళ్ళకు కూర్చొని చర్చ చేసుకోరని ఒక అభిప్రాయం ఊరు వాళ్ళు మొత్తం చెప్పినాం. కాకుంటే అక్కడ భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. పార్టీలు అనేది ఏం లేదు, తాత్కాలికంగా ఇండిపెండెంట్గా 2 పోటీ చేస్తున్నారు. పార్టీలకు చాలా వ్యక్తిగతంగా దూరంగానే ఉంటారు. ఎలక్షన్లో వ్యక్తిగతంగా తాత్కాలికం గ్రామీణ వ్యవస్థ ఇది తాత్కాలికం, కానీ పార్టీ అనే అంత సరే వ్యక్తిగతంగా ఆలోచించినప్పుడు కూడా వీళ్ళు పార్టీలో గుర్తులు వేసుకొని వస్తారు కదా, అంతేనా? గుర్తులు వేరే వస్తాయా? ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ఫస్ట్ భారతీయుని, నేను మానవుని. వ్యక్తిగతంగా మానవత్వంతో ఆలోచన చేయాలి. అందులో ఎస్సీ వచ్చినాయి. అణగారిన వర్గాలకు గవర్నమెంట్ నుంచి ఈ ప్రతిఫలాలు అందాలనే ఎస్సీ బీసీ ఎస్టీ అని పెడతాం మనం. వాళ్ళకు ఆ సహాయ సహకారాలను ప్రభుత్వం కల్పించినప్పుడు ఆ ఫలాలు అందుకోవాలనే మేము ప్రయత్నం చేస్తాం తప్ప వ్యక్తిగత స్వార్థం అంటూ లేదు. పార్టీ అనే స్వార్థమే ఏం లేదు. ఇంకా మానవత్వం ఇవన్నీ ఆలోచిస్తురా? మానవత్వం ఇంకా బతికే ఉందంటారా? 100% ఉంది. 100% ఉంది. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. మన కవి గారు అందశ్రీ గారు మొన్న చనిపోతే ఏ ముఖ్యమంత్రి అయినా పాడమోయంగా చూసావా? నాకు తెలిసినంత వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 17 నుంచి 19 దాకా ముఖ్యమంత్రులు వచ్చారు. ఏ ఒక్క ముఖ్యమంత్రి ఒక నిరుపేదది, ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళది పాడమోయంగా చూసినావా? మన ముఖ్యమంత్రి గారు పాడమోసారు. కనుబొమ్మల కాంచెల్లి ముద్దాడి
తిలకం దిద్ది పాడే పట్టుకొని మోసిండంటే గర్వపడాలి. పేదవాడికి ఒక ముఖ్యమంత్రిగా సానుకూలంగా ఉండి అన్ని అర్హతలతోని ఆయనకు చేయూతనిస్తున్నందుకు సంతోషపడాలి. ఇప్పుడు ఏ ఏ పార్టీ వ్యక్తి గెలవబోతున్నాడా? నాకు తెలిసి అయితే ఓపెన్గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ. పార్టీయా వ్యక్తియా? పార్టీ గెలవబోతున్నా వ్యక్తి వ్యక్తిగతంగా మంచోడు. ఆర్టీసీ కార్పొరేషన్ ప్రకారంగా ఆయన డ్రైవర్ చేసిండు. ఊరుకు సేవ చేయాలన్న సంకల్పంతో జలాల్పురానికి వచ్చి ఆ పోస్టును వదిలేసుకొని కూడా నేడు జలాల్పురానికి 1060 ఓట్లు ఉన్నాయి. 1060 ఓట్లల్లో మినిమంగా 800 పైచీలకు కాంగ్రెస్ అభ్యర్థి అయిన మన శాపాక శంకర్ గారు గెలవబోతున్నారు. ఓకే. ఇప్పుడు 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన గురించి ప్రజలు ఆలోచిస్తారు, 2 ఏళ్ల రేవంత్ పరిపాలన గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అధికారానికి ఆల్రెడీ దూరమైంది కాబట్టి ఈ 2 ఏళ్ల పరిపాలన పైన కూడా ఆలోచిస్తారు కదా. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు. సో ఈ జలాల్పూర్లో ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ స్పెషల్గా ఏం చేసింది? స్పెషల్గా అనేది ఏం లేదు. రాష్ట్రం మొత్తము ఒక కన్నబిడ్డలాగా గౌరవించి ఆయన ప్రతి అంశం మీద ప్లస్ అయినా మైనస్ అయినా ప్రజలకు ప్రతి అంశం మీద తెలియజేయాలన్న ఉద్దేశంతో మూవ్ అవుతున్నాడు. ఫస్ట్ రాగానే ఏం చేసిండు, గత ప్రభుత్వం గురించి శ్వేతపత్రం విడుదల చేసిండు. విడుదల చేసి అందులో ఉన్న లోపాలు మొత్తం బయటకు తీసిండు. దాని తదనంతరం ఏం చేసిండు, నాకు తెలిసినంత వరకు 17,000 కోట్ల రూపాయలు ఆర్థికం వస్తుంది. ఏది ప్రభుత్వానికి ఆర్థికం వస్తుంది. 6,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ అప్పులకే పోతుంది. అవి సిస్టంలో పడితే అయ్యే కట్ అవుతాయి. 5,500 కోట్లు జీతభత్యాలకే పోతున్నాయి. 5,575 కోట్లు వస్తే అభివృద్ధి చేయాలి. ఆ అభివృద్ధిలో భాగంగా ఎంతవరకు చేయాలి, ఏ లెక్కతో చేయాలని ఒక సిస్టంతో ఆ క్యాబినెట్ వర్గం మొత్తం ప్రయత్నం చేస్తుంది. ఆ సిస్టంలో భాగంగా ఇవాళ నీకు ఒక నెల పింఛన్లు నీకు ఆపేది ఉంటే ఆపుతాం. నెక్స్ట్ జీతాలకు ఇచ్చేటోళ్ళు ఒక నెల అటు ఒక నెల ఇటు చేసుకుంటూ జర్ర గాడిలో పడేటట్టుగా చేస్తుండ్రు రేవంత్ ప్రభుత్వం గారు. ఇక్కడున్న మా కుంభమ అనిల్ రెడ్డి గారు కూడా ప్రతి గ్రామాన్ని చుట్టేసుకుంటూ వ్యక్తిగతంగా కూడా చేయూతనిస్తున్నాడు. వారికి ధన్యవాదాలు. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు కేవలం జలాల్పురంలో 1060 ఓట్లుంటే 17 ఇండ్లు శాంక్షన్ అయినాయి. 17 ఇండ్లకు 4 విడతలుగా ఆల్రెడీ పడ్డాయి. నీకు కంప్లీట్ అయిన ఇల్లు కూడా చూపిస్తాయి ఇక్కడ ఉన్నది. ఇంకా ఒక 5-6 ఇండ్లు జస్ట్ ఈ ఎన్నికల కూడా అయిపోయేసరికి కూడా కంప్లీట్ అవుతున్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అందరితో మాట్లాడతాం. నమస్తే. సో మీది ఇక్కడ జలాల్పూరేనా? జలాల్పూర్ మాది. ఓకే. సో నేను జలాల్పూర్లో చాలాసార్లు మాట్లాడినా ఈ రోడ్డు గురించి వెళ్ళి. సో చాలాసార్లు యాక్సిడెంట్ అయినాయి, వాళ్ళ పడి చనిపోయినారు కూడా. సో ఏంది అది మారే అవకాశం ఏమైనా ఉందా? మారలేదు. మొన్న ఇప్పటివరకు టెండర్లు వేసారు, టెండర్ల వల్ల రాలేకపోయారు. మొన్ననే క్వాలిఫై అయ్యారు 10 రోజుల క్రితం టెండర్లు. ఈ తొందరలో పని పూర్తి చేస్తాం. ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చినారు, చేసి పెడతాం తొందరలో. నేను కూడా మాట్లాడినాక బారికేడ్లు చేసారు, దాని బదులు ఒక వాల్ ఏదైనా నిర్మాణం చేస్తే పైసలు శాంక్షన్ అయినని చెప్పారు. శాంక్షన్ అయ్యి కూడా 1 ఇయర్ అవుతా ఉన్నట్టు. ఎందుకు జాప్యం జరుగుతూ ఉంది అంటే అది కాంట్రాక్టర్లు ముందుకు రాలేకపోయారు. ఈ మధ్య కాంట్రాక్టర్ వచ్చిండు, పని చేస్తామని చెప్పేసి టెండర్లు పిలిచినాము. పని తొందరలో స్టార్ట్ చేస్తాం. ఎలక్షన్లు అయిపోగానే స్టార్ట్ చేస్తాం, కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మీకు ఓటు ఇక్కడ జలాల్పూర్లోనే ఉందా? మా ఓటుకి జలాల్పూర్లో ఉంది. హైదరాబాద్ ఉంటారా, ఇక్కడే ఉంటారా? నేను జలాల్పూర్లోనే ఉంటాను. జలాల్పూర్లో ఉంటారా? ఇప్పుడు ఏ పార్టీలు పోటీలో ఉన్నాయి ఇక్కడ? ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఒక టీఆర్ఎస్ పార్టీ. అంటే పార్టీలకి వ్యక్తిగతంగా మనిషి ఎలా ఉన్నా వ్యక్తిగతంగానే ఓట్లు. అంటే పార్టీలో చూడరా ఇప్పుడు ఎలక్షన్లో మనిషిని వ్యక్తిగతం బట్టి చూస్తారు. అది నాది నీది అని అనుకుంటారు, కానీ ఓటుకు వచ్చేసరికి మాత్రం వ్యక్తిగతంగానే ఓట్లు వేస్తారు. ఏ పార్టీ సంబంధించిన వ్యక్తి మంచోడు? మరి కాంగ్రెస్ వచ్చిన వ్యక్తి మంచోడు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి మంచోడు? ఎందుకనంటే అతను ఆర్టీసీకి రిజైన్ చేసుకొని వచ్చి ప్రజలకు సేవ చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చిన కనుక అతనికి ఓటేయాలని అనుకుంటున్నాను. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, కార్పొరేషన్ సింగరేణి, కాంగ్రెస్ సింగరేణి ఆర్టీసీ గవర్నమెంటే కదా, దానికి రిజైన్ చేసుకొని వచ్చి ప్రజలకు సేవ చేస్తాను వచ్చి. ఇప్పుడు ఎలక్షన్ల కోసం రిజైన్ చేసి వచ్చినాడా? అవును, ఎలక్షన్ల కోసం రిజైన్ చేసి వచ్చినాడు. అందుకు అతనికి ఆన్సర్ చెప్పేసి మేము అతనికి మద్దతుగా శాపాక శంకర్ గారికి మద్దతుగా మేము అందరం నిలబడి గెలిపించాలని మేము అనుకుంటున్నాం. ఓకే. అంటే పబ్లిక్ అంటే సరే మీరంటే కొంత ఆలోచిస్తారు. ఇప్పుడు కొంత ఈ ముసలోళ్ళు ఉంటారు, ఈ గ్రామీణ ప్రాంతం అంటే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, కొంత పైసా మీద కూడా ప్రభావితం చూస్తారు కదా. ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకి కోటేద్దామన్న ఆలోచన, ఈ తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన వచ్చిన వ్యతిరేకత, ఇవన్నీ వాళ్ళకు కూడా కలిసి వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తుంది. కాకపోతే ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, మహిళలకి 2500 ఇస్తామని చెప్పేసాము, ఇస్తాము. ఆర్టీసీ ఫ్రీ ఇచ్చినాము, వంట గ్యాస్ ఫ్రీ 500కే ఇస్తున్నాము, రైతు బంధు ఫ్రీ ఇస్తున్నాము, కరెంటు బిల్లు ఇస్తున్నాము. ఇలాంటివన్నీ మాకు సానుకూలంగా
అనుకుంటే ఓట్లు మాకు పడతాయని మేము ఆశలో ఉన్నాం. కానీ ఇచ్చిన దాని గురించి ఎక్కువ ఆలోచించారు, ఇయ్యన దాని గురించి పబ్లిక్ ఎక్కువ ఆలోచిస్తారు కదా. ఏం దాని గురించి మేము కొంచెం ఎక్స్ప్రెస్ చేస్తున్నాము చెప్తాము ఇప్పిస్తామని చెప్తారు. మా సీఎం గారు కూడా అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. తప్పకుండా మనం అనుకున్న హామీలని నెరవేర్చాలని చెప్పేసి జనాలకు బలంగా తీసుకుపోవాలని చెప్పేసి మాకు చెప్పారు. మేము అదేవిధంగా మేము కూడా చెప్తున్నాం జనాలకి. ఎన్నిసార్లు వచ్చిపోయింది ఎమ్మెల్యే ఇక్కడికి జలాల్పూర్కి? ఇప్పటికీ చాలాసార్లు వచ్చిపోయినాడు. మళ్ళీ ఇప్పుడు ఇంక ఈ మధ్య ఎలక్షన్లు ఉన్నాయి కనుక రాలేకపోయాడు. ప్రచారానికి గుర్తులాగానే వస్తామని చెప్పారు మండల లీడర్లు కానీ ఎమ్మెల్యే గారు కానీ. అందువల్ల నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చామని చెప్పారు. ఆ విధంగానే రాకముందు మేము ఒకసారి ఊరు మొత్తం తిరిగేసి చెప్తున్నాం. పైసలు ఏమని ఇస్తురా ఓటుకు? పైసలు అనేది ఏం లేదు. పైసలు లేకుండానే ఇది. పైసలు లేకుండానే కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కోసమే ఓటు ఏమని అడుగుతున్నాం మేము. ఇంతకుముందు చేసిన టీఆర్ఎస్ ఏ విధంగా చేసింది, ఇప్పుడు ఏం చేసింది అనేసి ఉదాహరణకి మీ ఇందిరమ్మ ఇల్లు చూపించి మేము ఓటు ఏమని అడుగుతున్నాం. ప్రతి క్యాండిడేట్ ఇందిరమ్మ ఇంటి కాడ ఫోటో దింపించి మాకు ఇది వచ్చింది, మాకు ఇలా వస్తుంది అని చెప్పేసి ఆ విధంగా మేము మాట్లాడించి చేస్తున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్ పెద్దనా ఏ ఊరు మనది? జలాల్పూరే. జలాల్పూర్. ఓటు ఇక్కడే ఉందా? ఇక్కడనే ఉంటుందిగా. ఓకే, సో ఎవరెవరు పోటీలో ఉన్నారు ఇక్కడ? ఇక్కడ షాపాక శంకర్, ఓకే, సన్నాప్ నరసింహ. ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీలో ఉన్నారు? ఆయన లింగస్వామి, షాపాక లింగస్వామి. ఓకే, ఎవరు గట్టిగా పైసలు ఖర్చు పెడుతున్నారు, ఎవరు గట్టిగా ప్రచారం? పైసలు ఎవరు ఖర్చు పెడతారని తెలియదు మనకు. క్యాండిడేట్లు మాత్రం 2 ఉన్నారు. గెలిచినాక ఎవరు శంకర్ గెలిపించుకోవాలి, గెలవాలి. ఎందుకు శంకర్ని గెలిపించుకోవాలి? ఎందుకు? ఏ పార్టీ అయినది? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. సో ఎందుకు శంకర్ని గెలిపించుకోవాలి? ఎందుకంటే వ్యక్తిగతంగా మంచివాడు, మాకు అభివృద్ధి చేసుకోవాలి, ఊళ్ళరా అభివృద్ధి చేస్తాడు అనేది మాకు నమ్మకం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన కోటేస్తారా లేకపోతే వ్యక్తిగతంగా మంచివాడనా? పని అభివృద్ధి కోసమే చేస్తాం, వ్యక్తిగతంగా కూడా వ్యక్తి మంచివాడు. ఓకే, డెవలప్మెంట్ ఏం జరిగింది 2 సంవత్సరాల కాలంలో జలాల్పూర్కి? డెవలప్ అంచలంచలుగా చేస్తూనే ఉండే, మాకు చేస్తూనే ఉండు. ఓకే, ఏం చేసిండు ఈ 2 ఏళ్ల కాలంలో? డ్రైనేజీ శాంక్షన్ ఇస్తున్నాడు, గ్రామ పంచాయతీ శాంక్షన్ ఇచ్చిండు, అవుతుంది మాకు. ఓకే, మీరు కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీకి పార్టీ మనిషి, కాంగ్రెస్ పార్టీ మనిషి. కాంగ్రెస్ పార్టీ. ఓకే, సరే మీరన్నా? ఉపేంద్ర అన్న కాంగ్రెస్ పార్టీ బీసీల అధ్యక్షుడిని. ఓకే, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు అంటారు? కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి జరుగుతుంది కదా. ఏం జరిగింది జలాల్పూర్కి? జలాల్పూర్లో ఇందిరమ్మ ఇల్లు ఇంతవరకు ఇండ్లు చాలా మంది నిరుపేదలు, వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోలేదు ఇప్పటి వరకు. మేము మా ప్రభుత్వం నుంచి మా కుమ్మనిల్ ఆధ్వర్యంలో శ్రీమంత్ వల్ల మేము ఇల్లు సాయం చేసాం. వాళ్ళు మాకు చాలా గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళు నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు కోసం చాలా చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు చెప్పుకుంటూ వాళ్ళు ధన్యవాదాలు చెప్పారు. వాళ్ళకు మేము కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాం అని వాళ్ళు హామీ ఇచ్చారు మాకు. ఎన్ని ఇండ్లు ఇచ్చారు ఇక్కడ జలాల్పూర్లో? ఇందులో 17 ఇల్లు ఇచ్చాము. 17 ఇల్లు ఇచ్చాము. 17 ఇళ్ళలో మా 15 ఇల్లు అయిపోయినాయి, వర్క్ అయిపోయింది మొత్తం. టోటల్ స్లాబ్ వర్క్ కూడా అయిపోయింది. వాళ్ళకి అమౌంట్ కూడా పడిపోయింది. వాళ్ళ అమౌంట్ పడితే వాళ్ళ ధైర్యం ఎక్కువ అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు ఎంత ఇస్తారు? ఒక ఇంటికి ఎంత ఇస్తారు? ఒక ఇంటికి 5 లక్షలు ఇస్తున్నాం. 5 లక్షలు. 17 ఇండ్లకు 5 లక్షలు ఇచ్చేసారా మొత్తం? అంటే స్లాబ్ వైజ్గా ఒక 4 లక్షలు పడ్డాయి. గృహప్రవేశం అయినప్పుడు టోటల్ అమౌంట్ పడుతుంది. ఇప్పుడు స్లాబ్ వరకు 4 లక్షలు ఇచ్చేసారు అందరికి. 5 లక్షల ఇల్లు అవుతుందా? కంప్లీట్ ఇల్లు అయిపోతుందా? అలాగే కొంచెం పెట్టుకుంటారు. అంటే వాళ్ళ పరిస్థితిని బట్టి స్లాబ్ పోసుకునే వాళ్ళు ఉంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది. మామూలుగా కట్టుకుందాం అనుకుంటే 5 లక్షలు అయిపోతుంది. ఓకే, ఇక వాళ్ళు కొంచెం హెవీ కట్టుకుందాం అనుకుంటే కొంచెం అమౌంట్ కలేసుకొని వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకే, సో మీరు పార్టీ కాబట్టి పార్టీకే ఓటు అంటున్నారు. పార్టీతో సంబంధం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు గ్రామీణ ప్రాంతంలో. లేని వాళ్ళే మాకు చెప్తున్నారు. ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి మేము ఎక్కువ టికెట్ చేసాము, వాళ్ళే వ్యక్తం చేస్తున్నారు. మాకు చాలా వేరే పార్టీలో మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు కూడా, దీని వాళ్ళకి ఇండ్లు వచ్చినాయి మాకు అని వాళ్ళు చెప్తున్నారు. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, కొంత పార్టీ పైన వ్యతిరేకత కూడా కనిపిస్తుంది. అంటే 6 గ్యారెంటీల విషయంలో పూర్తి స్థాయిగా అమలు కాకపోవడం వల్ల కూడా కొంత ఇప్పుడు టైం ఉంది కదా సార్. 1 by 1 స్టెప్ వైజ్ చేస్తున్నారు. ఒకేసారి అంటే కాదు. ఇప్పుడు వాళ్ళు 10 yearsలో వాళ్ళు ఏం చేశారో వాళ్ళకే తెలుసు. మేము 2 yearsలో మేము చూపించాము. ఇందిరామ ఇండ్లు కానీ డ్రైనేజ్ కానీ అన్ని చేపిస్తాము. మాకు టైం ఉంది, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. రైట్, మీరన్నా లోకలేనా? లోకలేనా. ఓకే, మీరు పార్టీనా? పార్టీనా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అన్న విలేజ్. మీరు పార్టీకే ఓటు అంటారు? కన్ఫర్మ్ పార్టీకి అన్న. మా పార్టీ అభివృద్ధి మంచి చేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు నిల్చున్న అభ్యర్థి కూడా మాకు అన్నిటికీ అవైలబుల్ ఉంటాడు. ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లో నడుస్తున్నాయి. సీసీ రోడ్లు, డ్రైనేజ్లు ఇవన్నీ మంచిగా నడుస్తున్నాయి అన్న. ఎట్లయినా మా పార్టీ గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. ఓకే, సో అన్న ఇప్పుడు మీరు కొంత చదువుకున్నారు,
10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేశాడు, ఈ 2 ఏళ్లలో కేసీఆర్ చేయండి వీళ్ళు ఏం కొత్తగా ఏం చేశారు? 10 ఏళ్ళలో ఆయన ఏం చేసిండని ఏడ కూడా కనవాడలే అన్న. మేము 2 ఏళ్ళల్లో మా రేవంత్ అన్న వచ్చినాక ఏమేమి చేసిండు అనేది వాళ్ళ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది వాళ్ళకి అందరికీ. కాబట్టి ఇప్పటికీ అందరు కూడా మాకే మొగ్గు చూపిస్తున్నారు. 100% మేము గెలిచి చూపిస్తాం అందరికి. ఇప్పుడు ఇంకా మెహనార్ నుంచి వస్తున్నా ఆ మెహనార్ కనీసం బస్సు కూడా అటు ఇంకా పోదంట, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారంట. సరే ఆ 10 ఏళ్ళు వాళ్ళు బస్ అటు పంపించలేదు అనుకుంటా, 2 ఏళ్లలో మీరెందుకు పంపించలేకపోయారు బస్ అటు? ఇప్పుడు అది ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది. అది ఆల్రెడీ వాళ్ళు చెప్పారు మాకు కూడా. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చిన బస్సులు అక్కడికి కూడా రావాలని ఇంతకు ముందు నుంచి కూడా జరుగుతున్నాయి అవి. ఆ 10 ఏళ్లలో కూడా మేము కొట్లాడినాము, అది కాలే అది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ పెట్టినాం, ఎమ్మెల్యేకి కూడా మొన్న రీసెంట్గా చెప్పినాము. మ్యాక్సిమం వాళ్ళకు కూడా మేము ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన బస్సులు అక్కడ పంపించే ప్రయత్నం చేస్తాం. కొంచెం రోడ్ బాగాలేదు, మధ్యలో ఒక కాలువ ఉంది, అదొక్కటి కంప్లీట్ కాగానే ఇక్కడ నుంచి బస్సులు అక్కడికి పోయి వచ్చేటట్టే మ్యాక్సిమం ట్రై చేస్తాం మేము. ఎన్ని ఓట్లు ఉంటాయి ఈ సర్పంచ్ పరిధిలో? ఇక్కడ 1100 చిల్లర ఉంటాయనా, 1100 చిల్లర ఉంటాయి. ఓకే, మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా? 100% కాంగ్రెస్ పార్టీ. రేవంత్ అన్నకి మా ఎమ్మెల్యేకి ఇద్దరికి మేము గిఫ్ట్ ఇస్తున్నాం అంతే. 100% ఇది. ఓకే రైట్, థ్యాంక్ యూ. మీరన్నా ఇక్కడ లోకలేనా? మీరు కాంగ్రెసేనా? మేము కాంగ్రెస్. మీరు కాంగ్రెస్ కాంట్రీ బ్రదర్, మీరు తుర్కాగూడ. నేను ఎక్కడి నుంచి వస్తా ఉన్నా. సో ఇంతకుముందు కాడ బ్రిడ్జ్ దగ్గర మాట్లాడినా ఓ బస్సు సౌకర్యం లేదని చెప్తా ఉన్నారు. సో అక్కడ ఎట్లుంది పరిస్థితి, ఎవరెవరు పోటీ చేస్తూ ఉన్నారు అక్కడ? ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి ఒకరు. ఇప్పుడు మాకు గతం నుంచి చాలా ఏళ్ళ నుంచి మేము చదువుకున్నప్పటి నుంచి ఇట్లా మాకు బస్ సౌకర్యం అనేది లేదు. ఆ బ్రిడ్జి కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు, కానీ మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారేమో మాకు అర్థమవుతుంది. ఇట్లా రాకపోకలు కూడా చాలా వరకు బంద్. మీరు మెహనార్ నుంచి చౌరస్తా దాకా రావాలా, నడుచుకుంటూ రావాలా? మెహనార్ నుంచి చౌరస్తా దాకా రావాలి. గర్భిణీ స్త్రీలు లోలు ఉన్నా కానీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు. ఇట్లా ఆడపిల్లలు వాళ్ళన్నా కూడా ఇవాళ ఇప్పుడున్న సమాజంలో బయట రోజు కూడా బాలు పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతారు. ఏమంటుండే ఎమ్మెల్యే అడిగితే ఏమంటుండే? ఇక ఎమ్మెల్యే అడిగితే చేపిస్తా అని చెప్తారు, కానీ ఇంతవరకు అయితే మరి ప్రాసెస్ నడుస్తుంది. కానీ చేపిస్తే అదృష్టంగా భావిస్తాం మనం. ఇప్పుడు అట్లీస్ట్ ప్రచారానికి కూడా వస్తాడు ఎమ్మెల్యే, వస్తాడు కదా? ఇంతవరకు అయితే రాలేదన్న, ప్రచారానికి అయితే ఏం రాలేదు. ఏం మారింది, ఇంకేం చేసిన స్పెషల్గా ఈ 2 ఏళ్లలో తుర్కగూడెంకి? తుర్కోవడానికి ఏంటి ప్రజెంట్ అయితే ఏం చేయలేదు ఆయన. ఇందిరమ్మ ఇండ్లు అవి ఇస్తుండే బాగానే, కానీ మాకైతే అంతా బాగానే ఉంది. కానీ బస్ సౌకర్యం ఒకటి మెయిన్ చాలా ఇబ్బంది ఉంది. ఇందిరమ్మ ఇండ్లు అవి ఏవో మహిళలకు అవి ఏవో అయితే చేస్తుంది. కానీ ఈ ఒకటి ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టుకుని మాకు ఒకటి బ్రిడ్జ్, ఒకటి బస్సు ఒకటి చేస్తే మేము కూడా సంతోషంగా భావిస్తాం. ఇప్పుడు అక్కడ ఎట్లుంది సర్పంచ్ ఎలక్షన్స్ ఎట్లుండబోతున్నాయి? సర్పంచ్ ఎలక్షన్లో ఇట్లా ఇప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు అన్ని ఇప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళిపోతారు గ్రామాలల్లో. ఇప్పుడు పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా పోయే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. అంటే పార్టీలను చూడట్లేదా? పార్టీలు ఏం చూస్తలేరన్న, వ్యక్తిగతంగా పోతురు. వ్యక్తిగతంగా పోయి అప్పుడైతే గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేకి అయితేనేమో పార్టీ పరంగా పోతురు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లకు అయితే వ్యక్తిగతంగా పోటీ చేస్తారు. ఓకే, సో అక్కడ వ్యక్తిగతంగా చూసి ఆలోచించి ఓటేస్తారు. ఆలోచించి ఓటేస్తారు. థ్యాంక్ యూ. ఇంకెవరు ఉన్నారా? మీరా? సో మీరన్నా ఈ జలాల్పూర్. ఓకే, ఏం నడుస్తుంది? పైసలు స్టార్ట్ చేసిరా పంపిణీ? డబ్బులతో ఏమీ లేదు అనుకుంటా, పైసా తీయాలి కదా. వ్యక్తిగతంతోనే నడుస్తుంది. వ్యక్తిగతం మీద కాంగ్రెస్ అభిమానంతో నడుస్తుంది. ఇప్పుడు పైసలు లేని రాజకీయం చేయలేని పరిస్థితి కదా ఏ ఎలక్షన్ అయినా. లేదు ఇక్కడ అయితే ఇప్పటి వరకు అయితే ఏం స్టార్ట్ చేయలేదు. అలాంటిది కూడా ఏం ఉద్దేశం కూడా ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చింది ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి అభ్యర్థి మంచి వ్యక్తి, దానివల్ల ఎలాంటి డబ్బులు లేకుండా దండాలు పెట్టుకుంటూనే వస్తుంది. మా కాంగ్రెస్ చేసిన అభివృద్ధి మాకు డబ్బులు ఆదాయం. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో మీరు ఏం చేసినా కూడా చెప్పాలి, పబ్లిక్ సమాధానం చెప్పాలి కదా. మనము 17 ఇండ్లు ఇప్పించినాం, ఇందిరమ్మ ఇల్లు 17 ఇప్పించినాం. మనకు ప్రతి కాలనీకి సీసీ రోడ్లు వేసినాం. మళ్ళా ఇందిరమ్మ బస్ సౌకర్యం బస్ సౌకర్యం ఫ్రీ ఇది బస్ సౌకర్యం చేసినాం. అలాగే మనము కరెంటు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇచ్చినాం. అలాగే రైతు బంధు ఇచ్చినాం. రైతుది రుణమాఫీ 2 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి మనకు ఏకదాటిగా ఈ ఊర్లో మొత్తం 100% అందరికీ వచ్చింది. అదే మాకు ప్రధాన ఆయుధం. ఓకే, ఇప్పుడు ఇయ్యని దాని గురించి సమాధానం చెప్పుకోవాలి మీరు. అంటే 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు కదా. ఇప్పుడు ఇచ్చిన దాని గురించి చెప్తారు, బాగానే ఉంటుంది. ఇయ్యని దాని గురించి కూడా సమాధానం పబ్లిక్ చెప్పాలి కదా. ఇయ్యని దానివి అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల అదల్ పార్టీ వాళ్ళు అప్పులు చేయడం వల్ల దానివల్ల కొంచెం కొన్నిటిని ఇవ్వలేకపోయినాం, కానీ అవి కూడా మేము ఖచ్చితంగా ఇస్తాం. ఓకే, సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? పార్టీయా వ్యక్తియా? పార్టీ అంటే వ్యక్తి, మంచి వ్యక్తి. రెండు కలిసి వస్తాయి.